जय श्री राम, 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 जय श्री राम। श्रीमद्भागवतम, श्रीमद्भागवतम, श्रीमद्भागवतम। ओम नमो वासुदेवाय नमः। శ్రీమద్భాగవతం 5వ భాగం. భరతుడు. ఋషభుని కుమారులలో పెద్దవాడైన భరతుడు సింహాసనం ఎక్కి రాజ్యపాలనం ధర్మబద్ధంగా సాగిస్తున్నాడు. విశ్వరూపుడనే రాజు కూతురు పంచజని అనే తరుణి మణిని వివాహమాడి 5 బిడ్డలను కన్నాడు. సర్వకర్మలు వేద ధర్మానుసారం పరమేశ్వరార్పణంగా సాగించి తన రాజ్యంలోని ప్రజలందరికీ సుఖశాంతులు సమకూర్చి పూర్వ వంశీకుల కీర్తిని నిలబెట్టి తన రాజ్య సంపదలను బిడ్డలకు పంచిపెట్టి కులహాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ పురుషోత్తముని యందు మనసు నిలిపి రాగ ద్వేష శూన్యుడై హరిపద ధ్యానంతో జీవితం గడుపుతున్నాడు. ఆశ్రమ సమీపంలోని గండకీ నదిలో స్నానం చేసి వస్తుండగా ఒకనాడు ఆ నదిలో నీరు త్రాగడానికి వచ్చింది ఒక లేడి. అది నిండు చూలాలు. నీరు త్రాగుతుండగా సింహగర్జన వినపడి ఎగిరి గంతేసింది. కడుపులోని లేడి పిల్ల నదిలో పడింది. లేడి ప్రాణాలు వదిలింది. ఆ దృశ్యం చూసిన భరతుని మనస్సు దయార్ధరమైంది. నదిలోని లేడి పిల్లను బయటికి తెచ్చాడు. దాన్ని ఆశ్రమానికి తీసుకొచ్చి లాలించి పెంచుతున్నాడు. నిరంతరం ఆయన దృష్టి ఆ లేడి కూన మీదనే లగ్నమై మిగిలిన జవతపాలన్నీ సన్నగిల్లాయి. దాని సేవయే జీవిత పరమార్థంగా భావించి సాగుతున్నాడు. అది పెరిగి పెద్దదయ్యింది. దానితోనే ఆట పాటలు. దాన్ని ఏ క్రూర మృగము ఎత్తుకుపోకుండా కాపలా కాస్తూ బ్రతుకుతున్నాడు. అంతలో ఒకనాడది ఆశ్రమం విడిచి దూరంగా పోయింది. ఎంతో మమకారంతో పెంచుకునే లేడి కూన కనిపించక దిగులుతో వెదగడం మొదలుపెట్టాడు. ఈ ఆశ్రమ పరిసరాలలో పెరిగే లేత పచ్చిక తిని హాయిగా గంతులేస్తూ ఇక్కడే తిరగక ఇది ఎక్కడికి పోయిందో, ఏ క్రూర మృగమైనా చీల్చుకు తినేసిందేమో, ఎప్పుడు నన్ను విడిచి ఉండని తల్లి లేని ఆ కూన ఏ బాధలు పడుతుందో, పూసిక తెచ్చిన పువ్వులు పళ్ళు అది మూతిపెట్టి నాకినప్పుడు నేను కోపంగా మందలిస్తే అలిగి దూరంగా పోయేది. మళ్ళీ నేను పిలవగానే వచ్చి వెనకాలే నిలబడేది. క్రూరమృగాలు హింసించకుండా చంద్రుడు తీసుకువెళ్ళి జాగ్రత్తగా రక్షిస్తున్నాడేమో అని పరిపరి విధాల బాధపడుతూ జవపాతాలు మరచిపోయాడు. సర్వేశ్వర నామస్మరణ విస్మరించాడు. మోక్ష మార్గానికి అంతరాయాలని భార్యాబిడ్డలను విడిచి వచ్చినవాడు ఈ లేడి పిల్ల వ్యామోహంలో పడ్డాడు. కొంతసేపుకి ఆ లేడి స్వచ్ఛగా తిరిగి పచ్చికమేసి ఆశ్రమానికి వచ్చింది. ఎంతో సంతోషంతో దాన్ని దగ్గరగా తీసుకొని ముద్దులాడాడు. అది మొదలు దాన్ని విడిచిపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కాలం గడుస్తున్నది. భరతునికి అపాసన కాలం సమీపించింది. ఆ సమయంలో వాని మనసు పూర్తిగా లేడిపిల్ల మీదేనే లగ్నమయ్యింది. ప్రాణాలు విడుస్తూ కూడా దానినే తలుచుకుంటూ ఉండడం వల్ల మరుజన్మలో లేడిపిల్లగా పుట్టాడు. పూర్వజన్మ సంస్కారం వల్ల తనకి జన్మ లభించినందుకు చింతించి ఆ వానవా బలంతో
హరినామస్మరణం చేస్తూ నదీ తీరాన మునుల ఆశ్రమ సమీపాన జీవితం గడిపి కాలం సమీపించగానే తనువు వదిలాడు. ఆ పుణ్యఫలం వల్ల అంగీరస వంశీయులైన విప్రుల ఇంట్లో జన్మించాడు. పుట్టింది మొదలు నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఏ విధంగా ఆయన కొడుకును వేదాంగ విధిని చేయాలని తండ్రి ఎంత ప్రయత్నించినా వాని మనస్సు అటు మరలలేదు. తండ్రి గతించాడు. తల్లి ఆయనతో పరలోకం చేరింది. ఇంట్లో ఉన్న సవతి తల్లి బిడ్డలు వానిని పరిపరి విధాల హింసించారు. సీతావాతపాలకు సుఖదుఖాలకు రాగద్వేషాలకు అతీతమైన స్థితిని పొందాడు. వానిని జడుడని బదిరుడని ఉన్మత్తుడని భావించేవారు. వాని సోదరులు వానిని పంట చేను దగ్గర కాపలా ఉంచారు. ఆ రోజులలో ఒకనాడు ఆ నగరపు రాజు సంతానార్థం నరబలి ఇవ్వాలని నిశ్చయించి సేవకులను పంపించాడు. చేనికట్టున అమాయకంగా కూర్చున్న వీనిని చూసి వారు సంతోషంతో మంచి నరపశువు దొరికిందని తీసుకువెళ్ళారు. పరిశుభ్రంగా తలంటి పోశారు. కొత్త బట్టలు కట్టబెట్టారు. మంచి గంధం పూశారు. పూలమాలలు వేశారు. అలంకారాలు తొడిగారు. గుమగుమలాడే రుచులు గల పిండి వంటలతో భోజనం పెట్టారు. హారతులిచ్చారు. సాంబ్రాణి ధూపం వేశారు. కాళికాదేవి ముందు నిలబెట్టారు. రాజు వృషలుడు సంతోషంతో కిరవాలం పుచ్చుకు వాని దగ్గర నిలబడి శిరను ఖండించడానికి సన్నద్ధుడయ్యాడు. సర్వప్రాణిని తన వలె చూచుకుంటూ పురుషోత్తమ ధ్యానంతో బ్రహ్మానందభూతిని పొందే ఆ బ్రాహ్మణ యువకుని తెచ్చి తనకు బలి ఇవ్వబోయే రాజుని వాని అనుచరులను కాళికాదేవి కరాల ఖడ్గంతో చీల్చి చెండాడింది. తనను బలి పశువుగా తెచ్చినప్పుడు ఎంత నిర్విచారంగా ఉన్నాడో కనుల ఎదుట కాళికాదేవి భీకర తాండవం చూసిన క్షణంలో కూడా అంత నిర్వీకారంగా నిలబడి ఆవిడ శాంతించాక ఆ ఆలయం వెలుపలకు వచ్చాడు. తిరిగి యథాప్రకారం తమ చేని గట్టుకు చేరి కాపలా కాస్తున్నాడు. ఆ సమయానికి అదే దారిని సింధు దేశపు రాజు కపిల మహాముని ఆశ్రమానికి పల్లకి మీద వెడుతున్నాడు. పల్లకి మోసే బోయలు ఈ అమాయకుని చూసి తమకు కొంత విశ్రాంతి దొరుకుతుందని వానిని పిలిచి పల్లకి భుజాన పెట్టారు. నిశ్చింతగా మోస్తూనే వెడుతున్నాడు. మిగిలిన బోయిలతో సమంగా నడవలేక అడుగులు తడబడుతుంటే రాజుగారు కోపంగా మందలించారు. చిరునవ్వుతో ఆ దూషణలు విని పడక సాగిస్తున్నాడు. పల్లకి కుదుపు ఎక్కువై రాజుగారు మండిపడ్డారు. అప్పుడా విప్రవరుడు, మహారాజా, దూషణ భూషణలు శరీరానికే కాని నాకు కావు. ఆకలి దప్పులు, జర మరణాలు, రాగద్వేషాలు, ఆకలి దప్పులు, జన మరణాలు, రాగద్వేషాలు, నిద్రా జాగరణలు, అహంకార మమకారాలు ఈ దేహం ఉన్నంతసేపే. ఓరి జీవన్మృతుడా అన్నారు మీరు. నిజమే, నేనే కాదు, మనమందరము జీవన్మృతులమే. యజమాని సేనక సంబంధం ఉన్నదే అది దేహికే కాని ఆత్మకు కాదు. మూగ, గ్రుడ్డి, పిచ్చి, జడత్వం ఉన్న నన్ను ఏం లాభం అంటుండగా మహారాజు మనను మరలింది. మహారాజు మనసు మరలింది. పల్లకి దిగి వాని కాళ్ళ మీద పడి, మహానుభావ, ఈ రూపంలో ఉన్న మీరెవరు? కపిల మహర్షివి కాదు కదా?
యమదండానికి ఇంద్రాయుధానికి పరమశివునికి శూలానికి భయపడను నేను. జ్ఞాన విధి అయిన విప్రుడంటే నా మనస్సు గజగజలాడుతుంది. ఆర్య, నేను కపిల మహాముని సన్నిధానంలో తత్వం గ్రహించడానికి వెడుతున్నాను. మీరెవరో చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ యోగి, మహారాజా, నేనెవరినని చెప్పను. ఈ ఉపాధి అయిన దేహం నిత్యం కాదు కదా. ఇది ఉన్నంతసేపే దీనికి నామరూపాలు. పొయ్యి మీద కుండ పెట్టి క్రింద మంట పెడతాం. ఆ వేడికి కుండ కాలుతూ లోపల నీటిని మరగబెడుతుంది. ఆ కాకతో అందులో బియ్యం అన్నంగా మారుతాయి. అలానే దేహము ఇంద్రియాలు కలిపి జీవుని వ్యాపారం సాగిస్తాయి. అయితే సంసార యాత్ర రూపమైన దేహ ఘటాన్ని శిక్షించడం, రక్షించడం చేసే జీవుడనే రాజు దుష్కర్మలు విడిచి పురుషోత్తమారాధనం చేసుకుంటే మళ్ళీ ఈ జన్మ ఘటబాధ ఉండదు అని బోధించగా రాజు తన అవరాధాన్ని మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ యోగి, మహారాజా, ఈ ప్రపంచమంతా మిథ్య అంటున్నారు వివేకులు. అది తెలియక ఇదే సత్యం అనే భ్రమలో ఉన్నావు నువ్వు. కర్మకాండలో వేదాంత బోధలో తత్వం బోధపడదు. అదంతా స్వప్నంలో లభించే సుఖం వంటిది. కన్ను తెరిస్తే కల ఉండదు కదా. ఈ మనస్సు ఎంతవరకు విషయ సుఖాలను కోరుకుంటుందో అంతవరకు జీవుడు భూత ప్రపంచంలో సంసార వలయంలో భ్రమిస్తుంటాడు. వాటిని విడిచి పరమ గురువైన శ్రీహరి చరణావింద సేవలో మనస్సు లగ్నమయ్యిందో ఇంక వానికి బంధాలుండవు. మహారాజా, నేల మీద అనుకున్న పాదాల కంటే పిక్కలు గొప్పవని, వాటికంటే మోకాళ్ళు, అంతకంటే తొడలు, ఆ పైన కట్టి ప్రదేశము, అంతకంటే రొమ్ము, దాని మీద కంఠం, ఆ పైన శిరస్సు, దానికంటే ఈ పల్లకి బొంగు, దానికంటే పల్లకి, ఆ పల్లకిలో నువ్వు రాజు సమకుంటూ అన్నింటికంటే గొప్పవాడి ననుకుంటున్నావు. కానీ స్థావర జంగమాలన్నింటికి ఆధారం ఈ భూమి అని మరవకూడదు. ఈ పృథివీ ఎలా ఏర్పడింది? పరమాణు సంయోగం వల్ల ఆ అణువునే మహత్తుగా, కాలంగా అనేక విధాల భావింపజేసేది మన మనస్సులోనే అజ్ఞానం. ఇదంతా మాయ. నిత్యము శాశ్వతము అయినది స్వప్రకాశమైన భాగవత శబ్దం మాత్రమే. దానినే బ్రహ్మ అన్నారు. ఈ బ్రహ్మను భాగవతుల పాదసేవతో, హరినామస్మరణతో మాత్రమే పొందగలం. ఇది తెలియక సంసార చక్రంలో పడి సంతానాన్ని కని వారి పోషణ కోసం సంపన్నుల ఇంటి చుట్టూ పడిగాపులు పడుతూ జీవిత పరమార్థం ఎరుగక యాతన పడుతుంటారు. ఆ పురుషోత్తముని సేవించలేక పాషాండులతో కలిసి తిరుగుతూ వారి వల్ల వంచితులై దుఃఖాల పాలవుతారు. నువ్వు నేను రాజుననే భావాన్ని వదిలి జ్ఞాన ఖడ్గంతో అజ్ఞాన తరువును ఛేదించు అని ఉపదేశించగా ఆ రాజుకు జ్ఞానోదయం అయింది. సర్వము విడిచి నారాయణ చరణ సేవతో వైకుంఠం చేరాడు ఆ విప్రవరుడు కూడా శ్రీహరి పదాన్ని అందుకున్నాడు. గయుని గాథ. భరతుని కుమారుడు సుమతి రాజ్యాభిషిక్తుడయ్యాడు. అప్పటికి రాజ్యంలో పాషండులు బలపడ్డారు. వారందరూ బుద్ధుని సేవించినట్లు సుమతిని సేవిస్తామన్నారు. అలానే సాగింది.
ఆయనకు 3 భార్యలు. ధ్రువసేన, అసురి, ధేనుమతి అని వారి పేర్లు. ధ్రువసేనకు దేవతాజిత్తు, అసురికి దేవద్యుమ్నుడు కలిగారు. ధేనుమతికి పరమేష్టి కలిగాడు. ఈ పరమేష్టి భార్య సువర్చల. వీరి కుమారుడు ప్రతీహుడు. ఈయనకు 3 కొడుకులు. వీరిలో పెద్దవాడైన ప్రతిహర్తకు 2 కుమారులు. ఇందులో చిన్నవాడైన భూమినికి కలిగినవాడు ఉద్గిత. ఈయన భార్య దేవకుల్య. వీరి కుమారుడు ప్రశోస్తత. ఈయన కొడుకు విభుడు. విభుని కుమారుడు కృతసేనుడు. వీని సూతుడు నక్తుడు. నక్తుని కుమారుడు గయుడు. గయుడు సత్ప్రవర్తనతో, సత్కర్మాచరణంతో, అనవసర దాన ధర్మాలతో ప్రఖ్యాతుడయ్యాడు. ఈ విధంగా ఆ వంశం అభివృద్ధి పొందింది. అవి సుఖమహర్షి చెప్పగా పరీక్షిత్తు, యోగీంద్ర, ప్రియవ్రతుని రథచక్ర మార్గాన్ని అనుసరించి ఏర్పడిన సముద్రాలను, ద్వీపాలను గురించి వివరించండి అన్నాడు. భూగోళం. మహారాజా, ఈ భూమి పద్మాకృతిలో ఉంది. దీనికి నడిమి ఒడ్డులో జంబు ద్వీపం పద్మదళంలా ఉంటుంది. ఇది 1,00,000 యోజనాల పొడవు, అంతే వెడల్పుతో గుండ్రంగా ఉంది. ఇందులో నవవర్షాలున్నాయి. 8 కులగిరులున్నాయి. ఈ 9 మధ్య ఉండేది ఇలా వృతవర్షం. దీని మధ్య ప్రాంతం అంతా బంగారుమయం. భూమి అనే పద్మానికి పైకి లేచిన మేరుగిరి బొడ్డు వంటిది. దీని ఎత్తు 1,00,000 యోజనాలు. దీనికి ఉత్తరంగా నీల శ్వేత శృంగ పర్వతాలున్నాయి. 2,000 యోజనాల పొడవుతో పూర్వ పశ్చిమ దిశలలో ఇవి వ్యాపించాయి. వీని మధ్య రమ్యక హిరణ్మయ కురువర్షాలున్నాయి. ఇలావృత వర్షానికి దక్షిణంగా నిషిధ, హోమకూట, హిమవత్పర్వతాలున్నాయి. వీని మధ్య హరివర్ష, కింపురుష వర్ష, భారత వర్షాలున్నాయి. ఇలా వృత్తానికి పడమరగా మాల్యవత్పర్వతం, తూర్పుగా గంధమాదనం, ఇక్కడ కేతుమాల వర్షం ఉంది. గంధమాదానికి తూర్పుగా భద్రాష్ట్ర వర్షం, మేరువుకి తూర్పుగా మందగిరి, మేరువుకి నలువంకలా ఉన్న స్తంభాల మధ్య క్షీర, మధు, ఇక్షు రసాల రుచులతో విశాల సరోవరాలున్నాయి. వీటిలో స్నానం చేసిన వారికి ఐశ్వర్యము, ఆరోగ్యము కలుగుతాయి. ఈ మేర శిఖరాల మీద చైత్ర రథ విభ్రాజిక సర్వతో భద్రాలనే పేర్లతో సుందర వనాలున్నాయి. ఇక్కడ దేవతా బృందాలు నృత్య గీతాలతో విహరిస్తుంటారు. మందగిరి శృంగాల మీద మామిడి చెట్లు బహు విశాలంగా పెరుగుతాయి. వాటి ఫలాలు చాలా పెద్దవి. అవి బాగా పండి జారిన రసంతో సరోవరాలు ఏర్పడతాయి. వాటి రుచి అతి మధురం. వాని సువాసనలు ఆ పరిసరాలను సుగంధంతో నింపుతాయి. మేరు మందరాల మీది నేరేడి పళ్ళు మరీ విపరీతంగా పెరుగుతాయి. అవల ఆ ఫల రసంతో
నదం ఏర్పడింది. ఈ జంబూ నదిలో వానిన మన్ను ఎండకు ఎండి గాలికి ఆరి స్వచ్ఛ సువర్ణంలా అవుతుంది. సుపార్శ్వ పర్వతం మీద 5 చారల వెడల్పుతో ప్రవహించే మధుధారలు 5 దిక్కులుగా సాగి ఇలావృత వర్ష పశ్చిమ భాగం అంతను తడుపుతాయి. ఈ ప్రవాహంలో తేనె త్రాగిన వారు విడిచే గాలి సుగంధభరితమై ఉంటుంది. కుముద పర్వతాగ్రహం మీద సువిశాలమైన మర్రి చెట్టు, దాని విశేషం ఏమంటే ఆ మ్రాను నుండి పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం కలిపిన అన్నం పుడుతుంటుంది. హాయిగా ఈ మర్రి చెట్టు మనం కోరిన వస్త్రాలు, ఆభరణాలు, శయ్యలు, ఆసనాలు ఇస్తుంది. ఈ చెట్టుని ఆశ్రయించిన వారికి జరా మరణాలుండవు, చలి బాధించదు. సూర్యుడు ఎంత వేడిగా ఉన్నా ఇక్కడి వారికి ఆ తాపం ఉండదు. వారి శరీరాలు సువాసన లీనవుతుంటాయి. ఇక్కడ దేవ దానవులు, మునులు, గంధర్వులు స్వేచ్ఛగా విహరిస్తారు. మేరు అనే కర్ణికకు చుట్టూ కేసరాల వలె కురగ, కునుంభ, వైఖంకత, త్రికుట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శితివాస, కపిల, శంఖ పర్వతాలున్నాయి. మేరుగిరికి తూర్పున జఠర దేవకూటాలు, దీనికి పడమరగా పవనపారి యాత్రాలు, దక్షిణంగా కైలాస కరింవీరాలు, ఉత్తరంగా త్రిశృంగ మఖారాలు అనే పర్వత శ్రేణులు విరాజిల్లుతున్నాయి. మేరుగిరి శిఖరం మీద 10,000 యోజనాల ఎత్తు, అంతే వైశాల్యంతో బంగారు మయమైన బ్రహ్మాపురం ఉంటుంది. దీనికి 8 వైపులా అష్టదిక్పాలకులు నగరాలున్నాయి. శ్రీహరి వామనుడై పెరుగుతున్నప్పుడు ఆయన కాలిగోరు తగిలి ఊర్ధ్వ బ్రహ్మాండం అంతా బ్రద్దలయ్యింది. అప్పుడక్కడ బయలుదేరిన జలధార శ్రీహరి పాదస్పర్శతో సాగి నిఖిల లోకాల పాపాలు శలనం చేసి భగవత్పాది అను పేర స్వర్గంలో విహరించింది. భాగవతోత్తముడైన ధ్రువుడు ఆ శ్రీహరి పాదోదకాన్ని నిత్యం శిరను ధరిస్తాడు. ధ్రువమండలానికి క్రిందుగా ఉన్న సప్తఋషులు కూడా విష్ణు పాదోదక ధారణమే తమ తపఫల సిద్ధి అని గ్రహించి తమ జటాజూటాలను ఆ దివ్య జలంతో నింపుకున్నారు. అది దేవమార్గాన దిగివచ్చి చంద్రమండలంలో దిగి మేరు శిఖరం మీద బ్రహ్మపట్నం చేరి అక్కడ నుండి 4 దారులలో ప్రవహించింది. బ్రహ్మపట్నం తూర్పు ద్వారాన ప్రవహించినది సీత. ఇది గంధమాదనం మీదుగా భద్రాశ్వ వర్షం దాటి తూర్పు సముద్రంలో ప్రవేశించింది. పడమటి ద్వారాన వచ్చిన నది చక్షువు మాల్యవత్ పర్వతం దాటి కేతుమాల వర్షం మీదుగా పశ్చిమ సముద్రంలో చేరింది. ఉత్తరంగా వచ్చిన భద్రానది కుముద నీల శ్వేత పర్వతాల మీదుగా ఉత్తర కురుభూములను పావనం చేసి ఉత్తర సాగరంలో సంగమించింది. దక్షిణంగా సాగిన అలఖనంద నది హిమకూటాలు దాటి
భారతవర్షాన్ని పవిత్రం చేసి దక్షిణ సముద్రంలో కలిసింది. మేరువు ఆదిగా గల పర్వతాల నుండి పుట్టిన నదులు వేల సంఖ్యలో ఉంటాయి. జంబుద్వీపంలోని భారతవర్షం మాత్రమే కర్మభూమి. మిగిలిన అన్ని ప్రాంతాలలోనూ దివి నుండి దిగి వచ్చిన వారు తమ పుణ్య ఫలశేషం అనుభవించి పోతుంటారు. అక్కడుండేవారు వేల సంవత్సరాలు జీవిస్తారు. వేల ఏనుగుల బలం కలవారు, వజ్రనమ దేహులు వారు. నిరంతర సంతోషచిత్తులై ప్రమత్తతను దరిచేరనివ్వరు. మీరు నిరంతరం కామోవ భోగాలతో యథేచ్ఛగా విహరిస్తారు. ఇక లాలావృత వర్షాధిపతి పరమశివుడు. అక్కడి వనాలలో పార్వతీ పరమేశ్వరులు లీలా వినోదాలు జరుపుతుంటారు కనుక అక్కడెవరు పోయినా స్త్రీలుగా మారుతారు. భద్రాశ్వ వర్షాధిపతి భద్రశత్రుడు బద్ధ శత్రువుడు. ఆయన హయగ్రీవుని అనుచరుడు కనుక అక్కడి వారందరూ హయగ్రీవుని అర్చించి ఆనందిస్తారు. వారి వర్షానికి ప్రభువు నరహరి దైత్య దానవ జాతుల వారందరూ ప్రహ్లాదాది కులవృద్ధులతో కూడి నరహరిని ఉపాసిస్తుంటారు. కేతుమాల వర్షంలో నారాయణుడు లక్ష్మీదేవికి ప్రీతి కలిగించే సంకల్పంతో కామదేవ రూపుడై ఉంటాడు. రమ్మిక వర్షానికి అధిపతి మనువు. ఈయన మత్స్యరూపుడైన శ్రీహరిని సేవిస్తుంటాడు. హరన్మాయ వర్షానికి ఆదిదేవత కూర్మరూపుడైన హరి. ఉత్తర కురుభూములకు వరహారూపుడు ఆదిదేవత. కింపురుష వర్షాధిదేవత సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాముడు అక్కడ కింపురుష గణాలతో అంజనీ సుతుడు రామసేవలో ఉంటాడు. భారతవర్షానికి ఆదిదేవత బదరికాశ్రమ వాసి నారాయణుడు. ఆయనను నారదాదులు ఉపాసిస్తారు. భారతవర్షంలో ప్రసిద్ధమైన నద పర్వత క్షేత్రాల వివరాలు చెబుతాను విను. మలయ, మంగళ, మైనాక, త్రికూట, వృషభ, వృక్షగిరి, ఋష్యముఖ, సహ్య, వేదగిరి, వింధ్య, మహేంద్ర, శ్రీశైల, వెంకటాద్రి, పారియాత్ర, ద్రోణ, చిత్రకూట, గోవర్ధన, రైవతక, కుకుంభ, నీలగిరి, కాకముఖ, రామగిరి, ఇంద్రకీల ఆదిగా గలవి పర్వత శ్రేష్టాలు. చంద్రవట, కృతమాల, వైహాయసి, వయస్విని, వయోధ, శర్కరవర్త, తుంగభద్ర, కృష్ణవేణి, గోదావరి, భీమరథి, నిర్వింధ్య, రేవ, శిలా, సుర, శర్మన్వతి, వేదస్మృతి, ఋషికుల్య, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, వృషధ్వతి, గోమతి, సరయు, భోగవతి, చతుద్రు, చంద్రభాగ, మరుధృత, వితప్త, విశ్వ, సింధు, రోణలు, నదీనదాలు. ఇక ఈ భారతవర్షంలో జన్మించిన వారు సత్వ, రజ, స్తమో గుణాలతో జరిపే కర్మల వల్ల దేవ, మనుష్య, నరక గతులు పొందుతారు. దేవ, మనుష్య, నరక గతులు పొందుతారు. రాగద్వేష శూన్యులై అవాజ్మన అసగోచరుడైన శ్రీహరిని ఆరాధించే భాగవతోత్తములు నారాయణ పదం పొందుతారు.
అందువల్లనే ఈ దేశంలో జన్మించడం కంటే కోరుకోదగినది లేదు. భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచు జీవకోటికి ధీరత తోడ తత్వ ముపదేశము చేయుచు చెల్మి చేయుచున్ అరయ బాంధవాకృతి కృతార్థుల చేయుచునుండు నెంతయున్ నారాయణ నామస్మరణ నిఖిల కర్మశాలను ప్రక్షాళన చేస్తుంది. ఇతర ప్రాంతాలలో వేల సంవత్సరాలు జీవించిన పునర్జన్మ తప్పదు. ఇక్కడ ఒక్క క్షణం వాసుదేవుని స్మరిస్తే చాలు ఆ పరమపదం చేరగలం. పరమరహస్యం ఏమంటే వైకుంఠాధిపతి అయిన శ్రీమన్నారాయణుని కథాగానం లేని చోట, ఆయనను స్మరించే భాగవతోత్తములు లేని స్థలాన ఆ పురుషోత్తముని ఆరాధనోత్సవ శూన్యమైన దేశాన, అది ఇంద్రలోకమైన అక్కడ ఉండకూడదు. మానవ జన్మ ఎత్తాక జ్ఞాన తప అనుష్ఠానాలతో ముక్తిని సాధించుకోలేకపోతే వాడు మృగం కంటే హీనుడు. ప్రాణకోటిలో సర్వోత్కృష్టమైన మానవ జన్మ లభించినందుకు దానిని వాసుదేవ నామస్మరణతో ధన్యం చేసుకోవాలి. అది భారతవర్షంలోనే సాధ్యం. జంబూద్వీపం చుట్టూ 1,00,000 యోజనాల చుట్టుకొలతలో లవణ సముద్రం ఉన్నది. 2,00,000 యోజనాల వైశాల్యంతో పక్ష్వద్వీపం ఉన్నది. వీరికి అగ్ని ఆదిదేవత. దాని కాపల ఇక్షునముద్ర మధ్యంలో శాల్మలి ద్వీపం ఉన్నది. వీరికి చంద్రుడు దేవత. ఇక్సు సముద్ర మధ్యంలో శాల్మలి ద్వీపం ఉన్నది. వీరికి చంద్రుడు దేవత. దానికి అవల సురా సముద్ర మధ్యంలో కుశద్వీపం ఉంది. ఈ ద్వీపాన్ని ఆనుకొని మృత సముద్రం, అక్కడ క్రౌంచ ద్వీపం. దానికి అవల 16,00,000 యోజనాల వైశాల్యంతో పాల సముద్రం, అందులో శాఖాద్వీపం. అవల దది సముద్రం, దాని మధ్య పుష్కర ద్వీపం. ఇది 64,00,000 యోజనాల వైశాల్యం కలది. ఇక్కడ 10,000 బంగారు దళాల పద్మం. దాని మీద ప్రజాపతి ఆసీనుడై ఉంటాడు. దీనికి 4 వైపులా దిక్పాలకులు 4 తమ తమ నగరాలలో ఉంటారు. ఇక్కడే మానసోత్తర పర్వతం ఉంది. ఈ పర్వతం చివర నుంచి సూర్యుని రథం మేరువు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ కాలగతిని సూచిస్తుంది. పుష్కర ద్వీపంలో ప్రాణుల మధ్య భేదాలు లేవు. అందరూ సమభావంతో జీవిస్తారు. ఈ ద్వీపం చుట్టూ ఉండే సముద్రంలో నీరు స్వాదువుగా ఉంటుంది. ఈ సముద్రానికి అవలలోకాలొక పర్వతం ఉంది. వీటి మధ్య భాగంలో 2 కోట్ల యోజనాల విశాలమైన ప్రశాంత ప్రదేశం దేవతా విహార భూమి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణ.